అందరికీ నమస్తే అండి. నా పేరు ఈశ్వరరావు దాసరి. మీరు చూస్తుంది ఎడ్యుకేషన్ అడ్డా ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా వివిధ రకాల ఫోర్స్లో మనకి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలు అయితే జాబ్స్ అయితే తీయడం జరిగింది కదండి. ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలకి అయితే టైపింగ్ అయితే మనకి చాలా ముఖ్యం కదండి. అలాగే ఎస్ఎస్సిలో కొన్ని టైపింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి కదండి. అయితే మన ఇంట్లోనే ఉండి టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా మనం టైపింగ్ ఎలా నేర్చుకోవాలో అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా మీరు ప్రయత్నించండి, కన్ఫామ్గా సక్సెస్ అయితే అవుతారు. మీరు చేయాల్సింది ఏంటంటే, మీ దగ్గర కంపల్సరీగా ఒక స్మార్ట్ మొబైల్ ఉండాలి. ఒకవేళ స్మార్ట్ మొబైల్ లేకపోయినా ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటుంది కదండి. అన్ని ఆండ్రాయిడ్ టీవీలు అయితే దిగిపోయాయి కదా. మీ ఇంట్లో ఆండ్రాయిడ్ టీవీ ఉన్నా నో ప్రాబ్లం. అలాగే మీ దగ్గర స్మార్ట్ మొబైల్ ఉన్నా నో ప్రాబ్లం అండి. అయితే ఇంతకుముందు మనం టైపింగ్ అనేది ఎలా చేసేవారం అంటే, పాత పద్ధతిలో ఓల్డ్ మెషిన్స్ అయితే ఉండేవి. ఓల్డ్ మెషిన్స్లో ఒక పేపర్ పెట్టి ఇంకి పోసి మనం టైపింగ్ అనేది నేర్చుకునే వాళ్ళం. అదే కరెక్టు. ఎందుకంటే చాలా హార్డ్గా ఉంటుంది, మనం నేర్చుకోవడానికి బాగుంటుంది. నేర్చుకున్నా మర్చిపోము. అంటే ఓల్డ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండేవి. కాకపోతే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ల్యాప్టాప్స్, అలాగే మనకి అధునాతనమైన కంప్యూటర్స్ అనేవి రావడం అయితే జరిగాయి. కాబట్టి మనం వాటిని అయితే వాడడం మానేసాం. ఎందుకంటే మనకి సమయం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇప్పుడు స్మార్ట్ యుగానికి మారిపోయాం. అయితే మనం ల్యాప్టాప్, కంప్యూటర్ లేని వాళ్ళకి పరిస్థితి ఏంటి? ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు నేర్చుకోలేని వాళ్ళకి మన మొబైల్ ఫోన్లోనే ఎలా చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏం లేదండి, చాలా సింపుల్ అండి. మీ దగ్గర 800 రూపాయలు ఉంటే చాలండి. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే మ్యాక్సిమం 1 మంత్కి 1000 తీసుకుంటారు. ఏం కాకుండా ఒక 5 మంత్స్ అయితే మీకు టైపింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే మీ దగ్గర ఒక మొబైల్ ఉండి మీ మొబైల్ ఫోన్లోనే టైపింగ్ అనేది నేర్చుకోవచ్చండి. ఎలా నేర్చుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఓపెన్ చేయండి. అందులో 500 రూపాయల లోపే మనకి కీబోర్డ్ అనేది దొరుకుతుందండి. చూడండి, మీరు కీబోర్డ్ తీసుకునేటప్పుడు వైర్ ఉన్న కీబోర్డ్ అయితే తీసుకోండి. యూఎస్బి ఉన్న కీబోర్డ్ని తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు బుక్ చేసేటప్పుడు మాత్రం యూఎస్బి ఉన్న కీబోర్డ్ని బుక్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్ప్లే మీద మీకు చూపిస్తాను, చూడండి. ఇలాంటి కీబోర్డ్ని మీరు బుక్ చేసుకోండి. అయితే దీనికి ఈ యూఎస్బి అనేది మన మొబైల్కి అయితే కనెక్ట్ అవ్వదు కదండి. అప్పుడు ఏం చేయాలంటే ఒక కనెక్టర్ కొనాలండి. అంటే యూఎస్బి టు మొబైల్ కనెక్టర్ అనేది ఉంటుందండి. మీ యొక్క మొబైల్ సి పిన్ అయితే సి పిన్ను, లేదా నార్మల్ పిన్ అయితే నార్మల్ పిన్, ఏ పిన్ అయితే ఆ పిన్ను యూఎస్బి దొరుకుతుంది. యూఎస్బి పిన్ తీసుకోండి. మీకు డిస్ప్లే చేస్తాను కదండి, ఈ విధంగా ఉంటుంది. ఈ పిన్ అనేది మనకి తక్కువలో దొరుకుతుందండి. ఒక 200 లోపే దొరుకుతుంది. మంచిది అయితే 300 ఉంటుంది, ఒక 200లో ఉంటుంది. తీసుకోండి. ఈ 2 ఉంటే చాలండి. అయితే నెక్స్ట్ టైపింగ్ ఎలా చేయాలంటే, మనకి మార్కెట్లో బుక్స్ షాప్లో మనకి టైపింగ్ గైడ్, టైపింగ్ చార్ట్ అని ఉంటుందండి. ఒక 10 పేజీలు, ఒక 20 పేజీలు ఉంటుందండి. అందులో మన ఫింగర్స్, ఏ ఫింగర్ ఏ కీ మీద పెట్టాలి అనేది, అంటే ఎడమ చెయ్యి ఎక్కడ పెట్టాలి, ఏ కీబోర్డ్ మీద పెట్టాలి, ఏ కీ నుంచి ఏ కీ వరకు పెట్టాలి, మన రైట్ హ్యాండ్ ఏ కీ మీద పెట్టాలి అనేది అందులో క్లియర్గా ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. అందులోనే నీట్గా రాసి ఉంటుంది. దాన్ని చూసి మీరు టైప్ చేయవచ్చు. లేదు అనుకుంటే గూగుల్లో కూడా మనకి దొరుకుతాయి. అది చూసి మీరు, అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి, అంటే కొన్ని వర్డ్స్ మనం కొన్నిసార్లు టైప్ చేయాలని అక్కడ లెక్క వేసి ఉంటుందండి. ఈ వర్డ్స్ ఇన్నిసార్లు మనం టైప్ చేయాలని మనకు అక్కడ అందులో రాసి ఉంటుంది. మీరు మార్కెట్లోకి వెళ్ళి ఆ బుక్ అయితే కొనుక్కోండి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఎలా టైప్ చేయాలి కదా, మీకు సందేహం వచ్చింది. ఏం లేదండి, మీరు మీ యొక్క మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో గూగుల్ నోట్ప్యాడ్ అని టైప్ చేయండి. ఒక గూగుల్ నోట్ప్యాడ్ అయితే వస్తుంది, అది ఓపెన్ చేయండి. మీ యొక్క జీమెయిల్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ
ఈ మొబైల్ యూఎస్బి కనెక్టరు ప్లస్ ఈ కీబోర్డ్ ఉన్న కనెక్టర్తో కనెక్ట్ చేసి మీరు మీ మొబైల్కి కనెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోతుంది. మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఆ కీబోర్డ్లో మీరు టైప్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. లేదు అనుకుంటే యూట్యూబ్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయండి ఎలా టైప్ చేయాలని. మీరు ఆ వీడియో చూసి మీరు టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఈ విధంగా మీరు చేస్తే మీరు టైపింగ్ తొందరగా నేర్చుకోవచ్చు. అలాగే మీ యొక్క అమౌంట్ కూడా కొంచెం తగ్గుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్కి వెళ్తే మహా అయితే 1 అవరే మీకు టైం ఇస్తారు. మీ దగ్గర ఎలాగో మొబైల్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చినంతసేపు మీరు టైప్ చేసుకుని నేర్చుకోవచ్చు. త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క సలహా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మీకు వీడియో నచ్చిందో లేదో అనేది నాకు తెలుస్తుంది. మీకు నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని ఏదో రకంగా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.